ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తేజేశ్వర్ మృతికి న్యాయం జరగాలంటూ గద్వాల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ. షాబాద్ లోని మిషన్ భగీరథ ప్లాంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ హాజరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. జశ్వర్ మృతికి న్యాయం జరగాలంటూ గద్వాల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ. మృతికి కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తేజేశ్వర్ ఇల్లు గంట వీధి నుంచి కృష్ణవేణి చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ. ఈ ర్యాలీలో వాల్మీకి కుల పెద్దలు, వాల్మీకి శివ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, జోగులాంబ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ నాయకులు హనుమంతు నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర నాయకులు వెల్డింగ్ రాములు, గ్రంథాల చైర్మన్ నీలి శ్రీనివాసులు, వాల్మీకి టీఆర్ఎస్ పార్టీ రాజోలి మండల అధ్యక్షుడు పచ్చర్ల శ్రీనివాసులు, వాల్మీకి శివ సంఘం ఉపాధ్యక్షుడు శేషాద్రి నాయుడు, చిప్పదొడ్డి మొదలగు వాల్మీకి కుల పెద్దలు పాల్గొన్నారు. వీరితో పాటుగా గంటవీధి కాలనీవాసులు, మహిళలు, తేజేశ్వర్ ఫ్రెండ్స్ పెద్ద ఎత్తున పాల్గొని తేజేశ్వర్ హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా పెరపల్ల గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ గారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. పెద్ద ఎత్తున గ్రామంలో ర్యాలీ గుండా వెళ్లి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత భీష్మర ఫౌండేషన్ డాక్టర్ కె రాజకుమార్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ తో పాటు కార్యకర్తలు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆయన సాయి కుమార్ మొత్తం టీం కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. సాయి కుమార్ కి మన రాజ్ కుమార్ గారు ఒక మంచి సపోర్ట్ చేసిండు, ఒక మంచి విగ్రహంని ఆయన ఏర్పాటు చేసి ఇచ్చిండు. అదే విధంగా మన రాజ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు ఇంకొక విగ్రహం కూడా మేము మెయిన్ డిస్టిక్ లో కూడా ప్లాన్ చేస్తామంటుండు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతి ఒక్క ఊర్లో ఉండాలి తమ్ముళ్ళ. ప్రతి ఒక్క ఊర్లో మీరు మార్నింగ్ పూట ఇక్కడ నుంచి దాటే సమయంలో అక్కడ నిలబడి ఫస్ట్ అయితే ప్రణామం చేయాలి, దండం పెట్టాలి. ఒక కోరిక, శివాజీ మహారాజ్ నేను కూడా మీలాగా మీ మార్గదర్శనంలో వెళ్ళాలనుకుంటున్నాను మనసులో చెప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి. చాలా గొప్ప వ్యక్తి తమ్ముళ్ళారా శివాజీ మహారాజ్ ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన కొడుకు సంభాజీ దానికైనా గొప్ప వ్యక్తి ఉంది. సంభాజీ మహారాజ్ కూడా చాలా తక్కువ లేకుండే 120 యుద్ధాలు చేసిండు. తెలంగాణ రాష్ట్ర పిఆర్ మరియు ఆర్డబ్ల్యూఎస్ఆర్ అండ్ ఆర్ఎస్జేడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులైన ఎం శ్రీధర్ ఐఏఎస్ ఈ రోజు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని అంతరం గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ ను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అంతరంలోని మిషన్ భగీరథ ప్లాంట్ కు వచ్చి ఈ యొక్క ప్లాంట్ వివరాలు, వాటర్ ఫ్లోయింగ్, పూర్తిగా వాటర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ పంపిణీ జరుగుతుంది, ఎక్కడ గ్రావిటీపై వెళ్తున్న దానిపై పూర్తి ఆరా తీయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో మిషన్ భగీరథ ఈఎంసీ కృపాకర్ రెడ్డి, ఏసీ ఎం ఆంజనేయులు, గ్రేట్ ఈఈ ఎం చలమారెడ్డి, ఇంటర్ ఈఈ రాజేశ్వరరావు మరియు డీఈలు, ఏఈలు, ఇతర మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు. లోడి న్యూ వచ్చింది, కందవాడ న్యూ వచ్చింది. మనం మిషన్ బయటలో కొన్ని పాత ఉన్నాక కూడా మనం డిమాండ్ని బట్టి ఫ్యూచర్ని బట్టి మనం కట్టడికి మనం డిజైన్ చేసుకుంటాం, కొత్త ట్యాంక్ నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు మరి
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెసిడెంట్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలా మంది అర్హత లేని వాళ్ళు వేసుకుని ఉన్నారని సమాచారంతో స్పెషల్ డ్రైవ్ కట్టడి చేయడం జరుగుతుందని డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు. ఎవరైతే పోలీస్ ప్రెస్ స్టిక్కర్ అతికించుకుని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం కార్యక్రమం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ ఆర్ఎస్ఐ గోవింద్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, వారి సిబ్బంది 2 టౌన్ పరిధిలో సిఐ నాగార్జునారెడ్డి వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎటు చూసినా ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల మీద కూడా పోలీస్ ప్రెస్ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. ఆధారాలు లేని వారు స్వయంగా తొలగించుకోవాలని లేదంటే తమ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీఏ ఆఫీసులో ఏజెంట్ల దంతాలు. ఒకవైపు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తుండగా మరోవైపు ఏజెంట్లు తమ దంతాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలో ముందు మీడియాను చూసి పరుగులు తీసి గోడలు దుంకుతున్న ఏజెంట్ పట్టించుకొని ఉన్నత అధికారులు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన వాహనదారుల వద్ద డబ్బులు తీసుకుని కనిపించకుండా ముఖం చాటేసిన ఏజెంట్లు. దీంతో నిరాశకు గురైన వాహనదారులు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని మేడిపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగర్తుర్తి రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్చంద్రారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీలో మేడిపల్లి మండలంలో మన వీరాంజనేయ స్వామి గుడి ఏదైతే ఆలయ కమిటీ పూర్తి నిర్మాణం ఈరోజు జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కమిటీలో ఎన్నుకున్న రామరెడ్డి గారికి, అలాగే మన ఏదైతే సభ్యులైన చైర్మన్గా రామరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే సభ్యులుగా పరమేష్ గారు, భాస్కర్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే ప్రశాంత్ గారు, శ్రీను గారు, అలాగే దుర్గా మేడం గారు కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే కమిటీ ముందుకు వచ్చిందో ఈ ఆలయాన్ని నిర్మిస్తామనేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరికీ స్వాగతిస్తూ మన స్టేట్లోనే మన హైవేలో ఉంది కనుక ఈ గుడి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చైర్మన్గా అవకాశం ఇచ్చిన పెద్దలకు గంగన్న గారికి, వజ్రేష్ అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే సూర్యన్న గారికి, మాజీ జెడ్పీటీసీ శరత్చంద్ర గారికి, మాజీ మేయర్ అమర్ సింగ్ గారికి, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గారికి, విజయగూడ మున్సిపల్ అధ్యక్షుడు తిరుపతి రవి గారికి, రాజా దయారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను శక్తివంతం లేకుండా డ్యూటీ సేవ చేద్దామని రోజు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అవకాశం ఇచ్చిన ప్రజలకు సికింద్రాబాద్ జగన్నాథుడి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సికింద్రాబాద్ లోని సంగీత్ సర్కిల్లో ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాథ రథయాత్రను ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులను ఆయన సన్మానించారు. జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా వందలాది మంది భక్తుల కోలాహలం నడుమ సాగింది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. జగన్నాథుడి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురవాలని ఆయన ఆకాంక్షించారు. हरे कृष्णा, अभी रथ मूव हो रहा है, उधर ट्रैफिक रोक दीजिए प्लीज. हरे कृष्णा, रथ अभी आगे आ रहा है, थोड़ी देर के लिए ट्रैफिक को रोकिए. हरे कृष्णा, हरे कृष्णा.
కులమతాలకు అతీతంగా నాయర్ సేవా సొసైటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకున్నట్లు తెలంగాణ నాయర్ సేవా సొసైటీ అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి శశికుమార్, ట్రెజరర్ సేతు మాధవన్తో కలిసి సురేంద్రన్ తెలంగాణ నాయర్ సేవా సంఘం ఆవిర్భావ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 29న హైదరాబాద్ కాప్రాలోని ఎర్ర లలిత ఫంక్షన్ హాల్లో గోవా రాష్ట్ర గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై తెలంగాణ నాయర్ సేవా సొసైటీని ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ నాయర్ సేవా సొసైటీ కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారి విద్య, వైద్య, సామాజిక రంగాల అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ నాయర్ సేవా సొసైటీ ఫార్మేషన్ किया है विद रजिस्टर ऑफ सोसाइटी का रजिस्ट्रेशन नंबर 357/2024. हमारा इनाग्रेशन सेरेमनी है कमिंग संडे 29 जून 2025. ये प्रोग्राम कापरा में एरा ललिता फंक्शन हॉल में हो रहा है. हमारा चीफ गेस्ट गोवा गवर्नर हिज एक्सेलेंसी श्री PS श्रीधरन बिर्ला and guest of honor honorable member of parliament Sri NK Premachandran and another guest of honor from NSS Kerala Mr. K Vijay Chandran. और हमारे यहाँ नायर कम्युनिटी मेंबर्स आउट ऑफ केरला, इधर केरल मलयाली पॉपुलेशन हैदराबाद में एंड तेलंगाना पुट टुगेदर करीब 10 लाख है. इसमें हमारे जो कम्युनिटी के मेंबर्स है करीब 50,000 to 1 लाख हमारे कम्युनिटी के मेंबर्स हैं. और टू सर्व इतनी कम्युनिटी के मेंबर को सर्व करने के लिए ये एक स्टेट बॉडी बनाया हमने. ये स्टेट बॉडी के अंदर में हमारा अलग अलग एरिया वाइज में हम लोग करयोगम फॉर्मेशन कर रहा है. ये करयोगम का मतलब इट्स करयोगम ये मलयालम वर्ड है बट इसका मतलब है ब्रांच. अभी तक हमारा अंडर 16 ब्रांचेस है, 16 करयोगम है एंड द काउंटी इज ऑन. और हमको अभी डिस्ट्रिक्ट लेवल में भी हमारा अभी फॉर्मेशन चल रहा है. और पूरे स्टेट के अंदर में जितने नायर कम्युनिटी मेंबर्स है ये सबको सर्व करने के लिए हमने ऐसे करयोगम फॉर्म करके वो करयोगम के थ्रू हमारा सर्विस सबको एक्सटेंड कर रहा है. एंड हम लोग ये लोकल कम्युनिटी मतलब इधर का लोकल कम्युनिटी के साथ काम करके सबका विकास अपना विकास उस हिसाब से हम काम कर रहे हैं. बिकॉज वी आर लिविंग इन तेलंगाना, वी आर लिविंग इन हैदराबाद एंड दिस इज आवर होम, सेकंड होम. इवन दो वी आर फ्रॉम केरला बट वी कंसिडर तेलंगाना एंड हैदराबाद as our second home. So we are living here and the service of our community is most important and we are thereby we are forming the society. Such, no, we are not put forward any demand, but there is legislation 10% reservation on forward community, that is EWS. So we are trying to appraise the government and put our community name also into that list so that our children or our people can get the benefit, and that we are requesting our government to include our community name also in the EWS. మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మల్లంపేటలో గల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లితో పాటు స్కూల్కు వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ లారీ ఢీకొట్టి పైనుండి వెళ్లింది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక దర్యాప్తులో మృతి చెందిన బాలుడు అభిమన్షు రెడ్డి 6 సంవత్సరాలుగా గుర్తించారు. బాలుడు బౌరంపేట గీతాంజలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. సంఘటన సీసీ ఫుటేజ్ లో నమోదైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి స్పష్టం చేశారు. రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర ఆధ్వర్యంలో పాన్ బజార్లో అటల్ బిహారీ వాజ్పేయి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఇటీవల మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ, మగ్గం పనులు, జనపనార సంచుల తయారీ శిక్షణ తరగతులు పూర్తయిన వారికి ధ్రువపత్రాల పంపిణీ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలు సొంతంగా ఎదగాలనే కాంక్షతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులు 3 నెలల పాటు నిర్వహించిన అనంతరం మహిళలకు ధ్రువపత్రాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేసి వారికి చేయూత అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్పొరేటర్ చీర సుచిత్రను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ రోజు శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రం పునర్వసుని పురస్కరించుకుని భక్త రామదాసు ట్రస్ట్ కొత్తగూడెం నిర్వాహకులు శ్రీ కంచర్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భద్ర మహర్షి తపస్సు ఫలితంగా వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడే స్వయంగా భద్ర మహర్షిపై కాలిన పుణ్య ప్రదేశం భద్రాచల పుణ్యక్షేత్రం. శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున భద్రాచల శ్రీరామచంద్ర ప్రభుని పూజించిన సకల శుభాలు ప్రాప్తిస్తాయి. ఈ కార్యక్రమంలో భక్త రామదాసు ట్రస్ట్ నిర్వాహకులు భక్త రామదాసు 10వ తరం వారసులైన కంచర్ల శ్రీనివాసరావు, విజయవాడ భజన మండలి సభ్యులు మరియు రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే దాడులు కేసులు చేస్తూ నకరికల్ పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల పనిచేస్తున్నారని నకరికల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఫైర్ అయ్యారు. నకరికల్ మండలంలోని మంగళంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కందికంట నాగేంద్ర బాబుపై అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకురావడంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్టేషన్కి వచ్చి పట్టణ సీఐ రాజశేఖర్పై ఫైర్ అయ్యారు. ప్రశాంతంగా ఉన్న నకరికల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నామని నకరికల్లో జరుగుతున్న ఆగడాలు అరికట్టాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి చట్టాన్ని అతిక్రమించిన అధికారులు దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నాగేంద్ర బాబుపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని అతడికి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నాగరాజు అంటే విలేజ్ గ్రూప్ ఒకటి వాట్సాప్ గ్రూప్ వాళ్ళు క్రియేట్ చేసుకొని డైలీ సిచ్యువేషన్స్ అలా చూసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ ఊరికి చెందిన నాగరాజు అలియాస్ నాగబాబు అతను ఏ విధంగా కామెంట్ పెట్టినప్పుడు అంటే చచ్చినప్పుడు 10,000 సాయం చేసేటోడు రాజకీయ పిచ్చగాడు, బతుకున్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటోడు ప్రజల నాయకుడు అని చెప్పేసి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసిండు. దీంట్లో కొంతమందికి ఏంటంటే చనిపోయినప్పుడు పెళ్లిల పేరెంట్ల కాడ మన 5,000 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేమో వాళ్ళకి ఇట్లా పిలిపించి వాళ్ళని బెదిరించండి, ఇట్లా పోస్టులు పెట్టొద్దు అని చెప్పేసి మాకు పిటిషన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఆయన పిలిపించినాము. అట్లా పెట్టొద్దురా బాబు, ఒకరి వ్యక్తిగత విషయాలు నీకెందుకు, ఏమన్నా ఇలాంటి కామెంట్లు చేయొద్దని చెప్పేసి అతని మందలించి పంపించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు వాస్తవ్యులు సంతోష్ కుమార్ రెడ్డి సాహిత్య దంపతులు పర్ణశాల రాముల వారికి సుమారు 9 కేజీల వెండితో 12 లక్షల విలువ గల వెండి కవచాలను చేయించి వాటిని శుక్రవారం దేవస్థానం అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా మరియు వైదిక బృందం పాల్గొన్నారు.
మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలకు నూతన సొగబులు తీసుకొచ్చేందుకు గాను కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయాల అభివృద్ధికి ఎండోమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే జూలకంటి సమీక్షించారు. అంతరాలయం వెలుపల వైపు ఉన్న కట్టడాలు పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన పురాతన కట్టడాల స్థానంలో నూతన కట్టడాలను నిర్మించేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ డిఈ సిహెచ్ శ్రీనివాసులు, ఏఈ జయప్రకాష్, ఆలయ అర్చక బృందం, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు చాపకూడు సిద్ధాంతం ద్వారా మరి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిన ఘనత పల్నాడు ప్రభువులకి, పల్నాడు ప్రజలకి దక్కింది. అలాగే వరదొచ్చి ప్రజలు నిరాశలైనప్పుడు అప్పటి వరకు మరి ఆలయ ప్రవేశం లేని కొన్ని వర్గాలని కూడా ఆ రోజు ఆలయ ప్రవేశం చేయించిన ఘనత ఆ రోజు పాలకులది, ప్రజలది. అనునిత్యం కక్షలు కార్పణ్యాలని ఆ తర్వాత వచ్చిన వ్యవస్థ ఎగదోసిందేమో కానీ పల్నాడు పౌరుషానికి ప్రతీకే, అలాగే మరి గొప్ప సంస్కృతికి కూడా ప్రతీక. కాబట్టి ప్రజలందరూ కూడా మన సంస్కృతిని కాపాడుదాం, పల్నాడు ఔచిత్యాన్ని చాటి చెప్పుదాం, పల్నాడుని అభివృద్ధి చేసుకుందాం. మనం పల్నాడు ప్రజలుగా తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. పల్నాడు ప్రజలుగా గర్వంగా తలెత్తుకునే పరిస్థితులు ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా రావాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్న మరి తాగునీరు, సాగునీరు లేని ఈ పరిస్థితుల నుంచి మరి పల్నాడు ప్రాంతాలని, ప్రజల్ని ఒడ్డెక్కించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికి తాగునీరు అందించే కార్యక్రమంలో సఫలమైనందుకు సంతోషం. ఇక సాగునీరు కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి పల్నాడు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రం ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందో అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది. కాబట్టి మనందరి బాధ్యత రాష్ట్రాన్ని, సమాజాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తాం. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ పొంగిపొర్లుతున్న వాగులు, భయాందోళనలో ప్రజలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొట్టుకుపోతున్న రహదారులు, వాహనాలు, రహదారులు కొట్టుకుపోవడంతో ట్రాఫిక్ లో ఇరుక్కున్న 2 మంత్రులు. ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించే విధంగా ప్రభుత్వ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది బాధ్యతతో పనిచేయాలన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న హెల్త్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పేద ప్రజలకు సర్వీస్ చేయడానికే ఉందని, ప్రభుత్వానికి విద్య, వైద్యం అనేవి 2 కళ్ళు లాంటివని, ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజల వైద్యంపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని ఆవేదన చెందారు. ఈ సమీక్ష సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ మనోహర్, నల్గొండ డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, దేవరకొండ ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి, చౌటుప్పల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద, వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేహెచ్ఓ, పిఎస్లు, వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నుంటే సరిపోతుంది. సబ్ సెంటర్లు కొన్ని 7 ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తున్నారు. సో మనకు పాపులేషన్ తీసుకొని మీరు డెసిషన్ బాగా పెంచాలి తప్పకుండా.
అది అనఫీ ఎన్ఆర్ కేసు కిందకి వస్తుంది సార్, నాన్ రెసిడెన్స్ కేసు కిందకి వస్తుంది. అని అనేది ఏంటంటే వైట్ రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఓటర్ వర్క్ ర్యాంక్లో ఉండకుండా అక్కడ పనిచేస్తారు. మన మెడికల్ ఫెసిలిటీ కోసం మన దగ్గరకు వస్తుంది. పర్మనెంట్ ఎట్లా ట్రీట్ చేస్తుంది, మీరు ఏం చేసేస్తున్నా? ఆధార్ కార్డు మనం ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా కూడా ఆధార్లో మాత్రము మన అకౌంట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఏదైనా మెడిసిన్ వ్యవస్థ ఉంటే నువ్వు అంత ఫీడ్బ్యాక్ చేయగలుగుతావు. మామూలు విషయం కాదు. చోటుపల్లి మున్సిపల్ ఆసుపత్రి అయిపోయి పెద్ద ఫిల్టర్స్ అయిందనుకో, ఓపీ ఇట్లా పెంచామనుకో, మొత్తం ఆ మున్సిపాలిటీ వాళ్ళందరూ అక్కడికే పోవచ్చు కదా. మనము సబ్ సెంటర్స్ ద్వారా 26 గ్రామ పంచాయతీలు, 20 వార్డులు లోకల్ పీపుల్ సర్వీస్ చేద్దాం. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం కదా అక్కడ, దానికి అందరు పోతారు. మైగ్రేట్ పోవచ్చు, విజయవాడ పోయడా, యాక్సిడెంట్ ఆయన పోవచ్చు. సూర్యాపేట జిల్లా పాలకేడు మండలంలో లిఫ్ట్ పనుల్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ పాలనలో కొత్తగా వచ్చిన ఆయకట్టు అత్యంత మాత్రమే, ఖర్చు ఎక్కువ, సాగు భూమి తక్కువ, ఆంధ్ర తెలంగాణ నీటి కేటాయింపులో గత ప్రభుత్వం అలసత్వం వహించడంతో పాటు అన్ని విధాలా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేకూరేలా కేంద్రానికి 10 సంవత్సరాల పాటు ఒప్పందలేఖ రాసిచ్చింది. వాళ్ళు చేసిన తప్పిదాలను మేము ఇప్పుడు సరిచేస్తున్నాం. ఆంధ్రాకి ఎక్కువ నీళ్లు వదలండి అని చెప్పి తెలంగాణకి తక్కువ నీళ్లు అయినా పర్వాలేదని లెటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ నాయకులే బంకిచర్ల వివాదంపై కూడా కేసీఆర్ గతంలో చేసిన తప్పులే కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల విషయంలో కూడా గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలే స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణా గోదావరి నదీ జలాల విషయానికి వస్తే, అసలు గోదావరి నదీ జలాల్లో అసలు ఈ బనకచెర్ల వివాదం ఈ ప్రసక్తే ఉండకపోయేది. గతంలో గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే, దేవాదుల పూర్తి చేసి ఉంటే, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే, సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేసి ఉంటే, సమ్మక్కసార నుంచి ఆయకట్టుకి ఇచ్చుంటే, ఆ గోదావరి నది మీద గౌరవెల్లి పూర్తి చేసి ఉంటే, తుమ్మడేటి పూర్తి చేసి ఉంటే, అసలు ఈరోజు ఈ బనకచెర్ల వివాదమే లేకపోయేది. వాళ్ళు ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి ఆ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈరోజు వాళ్ళేదో ఉల్టా చోర్ కొత్వాల్ కోట అంటే అన్నట్టు తప్పు చేసింది వాళ్ళు, ఇంకెవరినో బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పనిసరిగా గోదావరి నది జలాల విషయంలో మీకు విషయం చెప్పాలి. వాళ్ళు తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేయకుండా ఉంటే గతంలో ఏదైతే ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపకల్పన జరిగిందో, తుమ్మడిగట్టు దగ్గర బరాజ్ ద్వారా 10,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వాలి. వాళ్ళ హయాంలో కొత్తగా వచ్చిన ఆయకట్టు నామమాత్రము. మరి తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. తెలంగాణ ఇది కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో నీటి కేటాయింపుల్లో కానీ, నీరు ఉపయోగంలో తీసుకోవడంలో కానీ గత ప్రభుత్వం వైఫల్యమే మేము ఇప్పుడు సరి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ వాడుతున్న కృష్ణానదికి 811 టీఎంసీ ఇస్తే, గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఆంధ్రాకి 512 ఇచ్చేసేయండి, మాకు 299 సరిపోతాయని చెప్పి లిఖితపూర్వకంగా 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వానికి రాసిండ్రు. అట్లా కుదరదు. మాకే క్యాచ్మెంట్ ఏరియా, జనాభా, డ్రౌట్ ఏరియా ప్రకారం అత్యధికంగా కృష్ణానది జలాలు అనే వాదన మేము వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ మినిస్టర్ మొదలుపెట్టినాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తేజేశ్వర్ మృతికి న్యాయం జరగాలంటూ గద్వాల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ. షాబాద్లోని మిషన్ భగీరథ ప్లాంట్ను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్.
ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ హాజరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.